ఏంట్రా ఇప్పుడే బయలుదేరుతున్నావా? ఇంత రాత్రి ఇప్పుడా? అది కాదురా, రేపు అందరం వెళ్ళిపోతాంగా. ఒక్క పూటలో ఏం కొంపలు మునిగిపోతాయి? ఒరే సుత్తి సుబ్బారావు, జాలిగా విడిపోయే టైంలో మూడు పాడు చేయకరా. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అక్కడ సీత నా కోసం తిండి నిద్ర మానేసి ఎదురు చూస్తుంటుందిరా. అమ్మా, 12:30 అయింది. ఎంతసేపు ఆలోచించినా ఒక్కటే దారి, ఎక్కడన్నా పారేయాలి. స్టాప్ స్టాప్. లోపల మగాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఓ ఐఎమ్ సారీ. ఏం లేదమ్మా, కాళిదాస్ అనే ఒక క్రిమినల్ జైలు నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతుకుతూ అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ.
సంతకం పెట్టు. ఏయ్, ఆగు. సంతకం పెట్టు. సంతకం పెట్టవే. సంతకం పెట్టు. నేను అడిగినట్టు నువ్వు సంతకం పెట్టకపోతే నేనే నీకు సంతకం పెడతానే మరదల. అమ్మా, కొన్ని విషయాల్ని మర్చిపోవడమే మంచిది. చీకటితో పాటే ఆ జ్ఞాపకాల్ని వెళ్ళిపోని. లే, స్నానం చేసి చేతుల కంటిన రక్తాన్ని, చేసిన తప్పును కూడా కడిగేసుకుందాం. మళ్ళీ మామూలుగా అవుదాం. లేమా? చిన్నమ్మగారు, కాఫీ వన్ వేసుకోండి. అమ్మా, అమ్మా, పెదనాన్న సంగతి పేపర్లో పడింది. ఏం రాశారు? పెదనాన్ని చంపింది జైలు నుంచి పారిపోయాడంట. వాడే అనుకుంటున్నారు పోలీసులు. అంతా భగవంతుని దయ. మర్డర్ చేసి మంగళహారతులు పాడుకుంటున్నారా మహిళా మణుల్లారా? ఎవరు ఎవరు నువ్వు? నేనా? కాళిదాసు, కటకటాల కాళిదాసు. అయితే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? పొద్దున్నే పరగడుపున పచ్చిగాలి పీల్చుకుందామని మార్నింగ్ వాక్ కి బయలుదేరా. ఆకాశంలో మడ్ర జరిగినట్టు అనిపించింది. సూర్యుడు రక్తం ముద్దలా కనిపించాడు. మడ్ర జరిగిన వాసన ఎక్కడా ఎక్కడా అని చూసా. ఏంటోనే కంగారు పడొద్దు. కృష్ణానది పొంగి బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపొడక అంటుకుంటే కలియుగం అంతమైపోద్ది అని కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు రాశాడు. అలాగని కనకదుర్గమ్మకు ముక్కుపొడక ఎట్టకుండా ఉంటే కలియుగం నిలిచిపోద్దా? ఆ సమస్య వచ్చినప్పుడు కదా అని సర్దుకుపోయి బతికెయ్యాలి. కానీ మీ విషయంలో సమస్య వచ్చేసింది. పాపం, ఇక్కడ సమస్య అంటే ఎవరు? నేను. అంచేత నన్ను బతిమాలుకుని మై డియర్ బెదర్ కాళిదాసు, మర్డర్ మేమే చేశామనుకో, తెలిసో తెలియకో పోలీసులు నీ మీదేశారనుకో, ఆ వెంకటేశ్వరరావు గాడి శవాన్ని మేము కారులో ఊరు దాటించటం కారు చీకట్లో నువ్వు చూసేశావనుకో, మరిప్పుడు ఏం చేద్దారి అని దారి నన్ను అడగాలి.
పిచ్చి పిచ్చి వేషాలేకు పోలీసులకు ఫోన్ చేశానంటే చా పోలీసులా దమ్మద్దా చేద్దు గందా ఆగు. ఆ ముక్క నాకు కాదు, రెచ్చిపోవద్దని నీ కూతురికి చెప్పు. కాళ్ళట్టుకుని కాంప్రమైజ్ అవుతారో కటకటాల్లోకి వెళతారో ఆలోచించుకోండి. జలకాలాడొస్తా. ఇదిగో హంతకురాళ్ళు, బాత్రూంలో నుంచి బయటికి రాగానే మనకు టిఫిన్ అడిపోవాలి. ఆ పని చూడండి. వారు దీని సిగదరగా ఐడియాకేం తక్కువ లేదు. డబ్బు కోసమే అయితే బ్యాంకు దోపిడీయే చేసేవాణ్ణి, కానీ హాయిగా కాలు మీద కాలేసుకుని ఖర్చు పెట్టుకుంటూ సుఖపట్టానికి ఓ లెవెలు ఓ పద్ధతి ఉండాలి కదా. అందుకే ఇక్కడ చేరే. ఇక్కడే ఉంటావా? వద్దు, ఎదురు చెప్పొద్దు. నోట్లతో కొడదామని చూడకు. నేను ఓటమ్ముకునే బాపత కాదు, వాటా అడిగే రకం. ఇయాల్టి నుంచి నేను నీకు గౌరవనీయుడైన అన్నగారిని, నువ్వు నా చెల్లిమా తల్లివి. మేనకోడలు పెళ్లి కోసం బొంబాయి నుంచి వచ్చానన్నమాట. ఇదే నువ్వు జనానికి చెప్పాలి. నేను వెళ్ళి ఆ వెంకటేశ్వరరావు గారు లేడు, అదే మీరు మర్డర్ చేసినాడు, నాకేమవుతాడు? బావగాడి శవానికి బాష్పాంజలి సమర్పించొస్తా.